20 to 30 టైమ్స్ బ్రిస్క్గా బ్రీత్ అవుట్. యోగా క్లాస్కి ఆన్లైన్ క్లాస్లో అటెండెన్స్ చాలా తక్కువ ఉంది. కారణం ఏంటో తెలుసుకోవచ్చా? నేను రెక్టిఫై చేసుకుంటా. అంటే ప్రాబ్లం ఎక్కడుందో తెలిస్తే కదా సొల్యూషన్ దొరికేది మనకి. నేను గమనించా రెగ్యులర్గా వచ్చేవాళ్ళు ఆన్లైన్ క్లాస్లో ఎక్కువ అబ్సెంట్ అవుతున్నారు. సో అదేంటో ప్రాబ్లం తెలిస్తే సొల్యూషన్ ఎదుగుతా. సూర్యాంగ భస్త్రిక అంటే కుడి ముక్కు సూర్యనాడికి ప్రతీక కదా. సో దీన్ని 20 to 30 టైమ్స్ చీదినట్టుగా ముక్కు చీదినట్టు చేస్తే సూర్యనాడి చక్కగా యాక్టివ్ అవుతుంది. కుడి చేనే ప్రాణముద్ర పెట్టుకున్నా, మీకు ఇష్టమైన ముద్ర ఏదో పెట్టుకోవచ్చు, ఏం తెలియలేదు చిన్ముద్ర పెట్టుకోండి. అంటే ఇండెక్స్ ఫింగర్ థంబ్ ఫింగర్ కలిపేసేది. బ్రెయిన్కి కూడా చాలా మంచిది, ఏకాగ్రత వస్తుంది. ఎప్పుడైనా ఇంట్రెస్ట్ లేనప్పుడు, అంటే ఇప్పుడు యోగా చేయాలని కూర్చుంటాం, ఇంట్రెస్ట్ అనిపించదు, అప్పుడు కూడా చిన్ముద్ర పెట్టుకుంటే ఇమీడియట్గా ఇంట్రెస్ట్ వస్తుంది చేయాలి. సుషుమ్న భస్త్రిక 2 ముక్కు పుట్టుల ద్వారా బ్రీత్ అవుట్. ఆల్టర్నేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు రిలాక్సింగ్ ధ్యానం. స్లోలీ నెమ్మదిగా నార్మల్ భస్త్రిక చేద్దాం. చాలా రోజులైంది. 2 పిడికి బిగించి భుజాలు వేస్తాం. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 20 చొప్పున 3 రౌండ్స్. మధ్య మధ్యలో గ్యాప్ రెస్ట్ తీసుకోండి, ఒక 5 to 10 seconds. కంటిన్యూగా ఎప్పుడు చేయొద్దు, మంచిది కాదు, బీపీ రైజ్. రిలాక్స్ అన్నప్పుడు 2 చేతులు ఒకదానిలో ఒకటి, చేతి బొటం వెళ్ళి కంపల్సరీ టచ్ చేయాలి. అప్పుడే ఎనర్జీ సర్క్యూట్ ఫామ్ అయ్యి ఆ సెన్సేషన్స్ని గమనించగలుగుతారు. శరీరంలో జరుగుతున్న మార్పులు, స్పందనలు వీటిని గమనిస్తూ ఉండాలి. అంతే, మీరు వాటి పట్ల భయపడుతూ అంటే ఏదో జరిగిపోతుందని ఫీల్ అవ్వకూడదు, సాక్షిగా గమనించాలి. అలవాటు అవుతుంది, అలా గమనిస్తూ ఉంటే సాక్షిగా ఎలా ఉండాలో తెలుస్తుంది. వెన్నుకోస నిటారుగా చూసుకోండి. నాలిక కేచరి ముద్ర. దృష్టి వచ్చి 2 కనుబొమ్మల మధ్య ఆగ్నేయచక్రం దగ్గర కేంద్రీకరించుకోండి. ఈ 4 స్టెప్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. నేను రిలాక్సింగ్ ధ్యాన ముద్ర అనగానే ఈ 4 వెళ్ళిపోవాలి ఆటోమేటిక్గా. స్లోలీ రిలాక్స్. సెకండ్ టైం చేద్దాం.
స్పీడ్ ఎవరి స్పీడ్ వాళ్ళకి. ఇప్పుడు నేను స్లో చేస్తున్నాను, మీరు చేయాలని ఏం లేదు. మీ కెపాసిటీకి అనుగుణంగా మీరు వెళ్ళిపోండి స్పీడ్ అని. ఒకరిది సంబంధం ఉండదు. సేమ్ అలానే చేయకూడదు కూడా. మన శరీరం ఆ రోజు ఎలా ఉందనే దాన్ని బట్టి ముందుకు వెళ్ళాలి. Curtain. రెండు చేతులు రాపించి అరిచేతులు వేసుకుని కలుగుతారు. అరిచేతులు చూస్తూ కలుగు. నెమ్మది న్యూరోమస్కులో బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ఎడమచ్చే నాభిస్తుంది. కుడి ఛాతీ భాగాన్ని ఎడమ చెవిని ప్రెస్ చేయాలి. ఎడమ చెవిని మూసివేస్తున్నాం, కుడి ఛాతీ భాగాన్ని ప్రెస్ చేస్తున్నాం. అంటే ఎడమ ఊపిరితిత్తుకుంటే శ్వాసలు 10, 6 నుంచి 10. ఇది బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ప్రాణాయామం కాదు. చేయవచ్చు. బ్రీతింగ్ ఎక్సర్సైజ్కి ప్రాణాయామానికి తేడా ఏంటో చెప్పగలుగుతారా? ఎవరైనా వీలైతే అయిపోయాక చెప్పండి. Slowly relax. మేడం, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటే గాలి పీల్చి అమ్మటే వదిలేస్తాం మేడం. అవును. ప్రాణాయామం అంటే మనం గాలి తీసుకొని దాని లోపల పూరకం చేసుకొని కుంభకం చేసి తర్వాత వదిలేస్తాం. వదిలేసి కూడా అక్కడ బాహ్య కుంభకం చేస్తాం. అవును, వెరీ గుడ్, చాలా బాగా. అంతే, మనం ఎప్పుడైతే శ్వాస నియంత్రిస్తామో అది ప్రాణాయామం. నియంత్రించకుండా చేస్తే బ్రీతింగ్ ఎక్సర్సైజ్. అంతే, చాలా సింపుల్. రెండు అవసరమే. ఎందుకు? వామప్ కింద పనికొస్తుంది బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ప్రాణాయామాలు వచ్చి మన ప్రాణవాయువు, దాంట్లో ఉన్న శక్తి అంటే ప్రాణశక్తి, దాన్ని అంటే ఆక్సిజన్ ఉంటుంది కదా, ఆ ఆక్సిజన్ని ప్రాణశక్తిగా మార్చుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఆ ప్రాణవాయువు అంటే ఆక్సిజనే కదా, దాన్ని ప్రాణశక్తిగా మారుస్తాం అన్నమాట. ఇది ప్రాణాయామంలో. ఇది బాగా చెప్పారు కృష్ణ గారు. క్లాప్స్. ఇలా ఫీల్ అవుతూ చేస్తే యోగా రిజల్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. అంటే మీరు చేస్తున్నది పర్పస్ ఏంటి అనేది కూడా మీకు తెలియాలి. లక్ష్యం తెలియకుండా గుడ్డిగా వెళ్ళిపోకూడదు.
అంటే మనం చేస్తుంది ఎందుకు, దానివల్ల ఉపయోగం ఏంటి, ఇది తెలుసుకోవాలి. ఎప్పుడైనా తెలియకపోతే కూడా అడగాలి. ఇప్పుడు ఇది నేను చేస్తున్నాను కానీ దానివల్ల బెనిఫిట్ ఏంటో నాకు తెలియట్లేదు అని నీకు అనిపించింది, అడగాలి, డిస్కషన్ పెట్టాలి. అప్పుడు ఒకవేళ నాకు తెలియదు అనుకో, నేను సెర్చ్ చేసైనా చెప్తాను, రిఫర్ చేసైనా చెప్తాను. తెలియకుండా చెప్పం కదా. ఏదైనా నేను టీచ్ చేస్తున్నానంటే 99% తెలిసే చేస్తాను. సో అది మీకే ఉపయోగపడుతుంది. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు నెమ్మదిగా ఇచ్చేద్దాం. అదేంటి సింహక్రియ. చాలా రోజులు అయింది. వజ్రాసనం కూర్చో. ఇది ఇప్పుడు ఇది చెప్పండి, ప్రాణాయామ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అమ్మ. అవును, బ్రీతింగ్ ఎక్సర్సైజ్. వెరీ గుడ్. ఇప్పుడు రెండు చేతులు కాలు తొడల మీద పెట్టుకొని భుజాలు లిఫ్ట్ చేయండి. భుజాలు విశాలంగా ఉండాలి. ఇలా 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 ముందుకు వంగకూడదు. అంటే తెలియకుండా అలవాటు ప్రకారంగా ముందుకు వెళ్ళిపోతుంటారు. స్ట్రైట్. భుజాలు లిఫ్ట్. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 21 times బ్రీత్ అవుట్ మాత్రమే. Slowly relax. రిలాక్స్ చేయండి. ఒక్కసారి కాల్ చాపి కాల్ చెక్. ఎందుకంటే కాళ్ళు నొప్పులు పుడుతూ ప్రాణాయామాలు మొదలుపెట్టారు. అప్పుడు ఏం జరుగుతుంది, కంటిన్యూగా ఎక్కువసేపు చేయలేదు, అంటే ప్రశాంతంగా చేయలేదు, నొప్పులు గుర్తొస్తూ ఉంటాయి. అందుకని మధ్యలో కొంచెం రిలాక్స్ అవుతూ చాలా ప్రశాంతంగా చేసుకోవాలి ప్రాణాయామాలు. ఎంత కూల్గా చేస్తే మీకు అంత లాభం ఉంటుంది. పాదాలు లెఫ్ట్ రైట్ చేస్తాం. పాదాలు రొటేషన్, కాళ్ళు దూరం పెట్టి రొటేషన్. రివర్స్. రెండు కాళ్ళు దగ్గరగా తీసుకోండి, పాదాలు ముందుకు ఇవ్వని.
రొటేషన్, రివర్స్, కాలు వేళ్ళు, ఫోల్డ్, ఓపెన్, ఇదేంటి ఈ డైరెక్షన్ ఎక్కడ ఏది గుర్తొచ్చింది? ఈ మూమెంట్ ఎవరికి గుర్తు రాలేదు. ప్లాంటర్ ఫేస్ ఎక్సర్సైజ్, నిలబడి చేసేవాళ్ళు, అదే కుర్చీలో కూర్చొని ఇట్లా ముందుకి లోపల పోవడం గుర్తొచ్చిందా? ఇలా కూర్చొని కూడా చేసుకోవచ్చు. గడబాగండి కూర్చొని మోకాళ్ళకి మోచిప్పకి ఎక్సర్సైజ్, సైడ్స్ అప్ డౌన్, క్రిస్ క్రాస్, 4 డైరెక్షన్స్. ఎడమ మోచిప్ప, చూపుడు వేలు బొట్టు మీరు మాత్రమే వాడాలి. క్రిస్ క్రాస్, రెండో క్రాస్, స్లోలీ రిలాక్స్. చక్కగా ఇప్పుడు మీకు ఇష్టమైన ఆసనంలో కూర్చోండి. వజ్రాసనం లేదా సుఖాసనం, అర్ధ పద్మాసనం అంటే ఒక కాలు రెండో కాలు తొడమి లేదా కాలి గజ్జకాలు. ఇలా పెట్టుకోవడం వల్ల లాభం ఏంటంటే వెన్నుపూస మనకి బెండ్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది. మన ప్రమేయం లేకుండా స్పైనల్ కార్డ్ స్ట్రైట్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు అనులోమ విలోమ చూద్దాం. సంజీవని ముద్ర, చూపుడు వేలు బొటన వేలు బ్రిడ్జ్ పెట్టండి. తర్వాత ఉన్న 2 వేలు కలపండి. మధ్య వేలు, ముందరకు వేలు, బొటన వేలు టిప్స్ కలపండి. కుడి చేయి నాసికా ముద్ర అంటే చూపుడు వేలు మధ్య వేలు ముడవాలి. కుడి బొటన వేలుతో కుడి ముక్కు మూసివేసి ఎడముక్కు ద్వారా శ్వాస తీసుకుంటాం. ప్రాణాయామాన్ని మొదలు పెట్టాలి. ఇంకొకటి కొత్తది విషయం, దీని పేరు నాసికా ముద్ర అని చెప్పాను కదా, విష్ణు ముద్ర అని కూడా అంటారు. దీని పేరు ఎప్పుడైనా అడుగుతా ఎందుకని చెప్తాను. ఎడముక్కు ద్వారా శ్వాస తీసుకుంటూ ప్రాణాయామం మొదలు. ఎడముక్కు ద్వారా తీసుకున్న శ్వాసను కుడిముక్కు ద్వారా బయటకు పంపిస్తుంది. మళ్ళీ కుడిముక్కు ద్వారా తీసుకొని ఎడముక్కు ద్వారా శ్వాసను బయటకు పంపిస్తుంది. ఈ మధ్యలో గ్యాప్స్లో వీలైతే కుంభకాలు ప్రాక్టీస్ చేయండి. అదే ప్రాణాయామం. కుంభకాలు అనేది ఆల్రెడీ మనకు సింహక్రియలో ప్రాక్టీస్ అయిపోయింది. సో ఇక్కడ వాడుకోవాలి.
ఆ కెపాసిటీ కుంభకం చేసినప్పుడు లంగ్ కెపాసిటీ పెరుగుతుంది అనమాట. చేతులు ఇలా పెట్టి ఇవన్నీ చేయాలని ఎప్పుడు ఓపిక లేనప్పుడు ప్రశాంతంగా ఇలా ధ్యానముద్రలో కూర్చోవాలి. ఎడముక్కు ద్వారా శ్వాస తీసుకోవాలి, హోల్డ్ చేయండి 2-3 సెకండ్స్. కుడిముక్కు ద్వారా శ్వాస బయటకు పోతున్నట్టు గమనిస్తూ చేయండి. మళ్ళీ 1-2 సెకండ్లు అదే కుడిముక్కు ద్వారా శ్వాస తీసుకుంటుంది. మళ్ళీ 1-2 సెకండ్లు ఆగి కుడిముక్కు ద్వారా తీసుకున్న ఈ శ్వాసని ఎడముక్కు ద్వారా బయటకు వచ్చేస్తాం. ఇట్లా కూడా ప్రాణాయామం చేయొచ్చు. ఇలా మెడిటేషన్ పొజిషన్ అంటే ఇంత హంగామా ఇచ్చేది వల్ల ఇలా పెట్టే అంత సహకరించట్లేదు. మంచం మీద పడుకున్నారు, ఓపిక తక్కువ పడుతుంది. మంచం మీద పడుకొని ప్రశాంతంగా ఇలా చేయండి. కుడిముక్కు ద్వారా తీసుకోవడం, ఎడముక్కు ద్వారా తీసుకోవడం, కుడిముక్కు ద్వారా. ఈ మధ్యలో వీలైతే కొంచెం గ్యాప్ 2 సెకండ్లు 5 సెకండ్లు శ్వాసను ఆపే ప్రయత్నం చేయండి. ఎంత ఎక్కువగా మీరు టైం పెంచుకుంటే, ఆ కుంభకాల టైం పెంచితే మన యొక్క ఇమ్యూనిటీ పవర్ అంత పెరుగుతుంది. అది సంకల్పం చేస్తూ చేయండి, ఖాళీగా ఉండద్దు. ఒక సంకల్ప రహిత స్థితికి వెళ్తే ఇంకా మంచిది. కానీ మొదట్లో ఏదో వేరే ఆలోచనలు రాకుండా ఒక సంకల్పం చేయండి. ఎట్లా అంటే శ్వాస తీసుకుంటున్నప్పుడు మన చుట్టూరు ఎంతో ఇసుక కాన్సెప్ట్ అదంతా మన శరీరంలో ఆవాహన చేస్తున్నట్టు భావనాత్మకంగా చేయండి. ఆ కుంభకంలో అణువుకి ఆ శ్వాస వెళ్తూ స్ప్రెడ్ అవుతున్నట్టు శరీరంలో ఆ కాస్మిక్ ఎనర్జీ స్ప్రెడ్ అవుతుంది, ఫీల్ అవుతూ చేయాలి. తర్వాత శ్వాసను బయటకు పంపుతాం కదా, ఆ సమయంలో మన చుట్టూరా లేదా మన లోపల మన ఆలోచన రూపం అవ్వచ్చు, ఆల్రెడీ శరీరం రుగ్మత పెడుతుంది. ఏదైతే నెగిటివ్ ఎనర్జీ మనల్ని ఇబ్బంది పెడుతుందో అదంతా బయటకు పంపిస్తున్నట్లు ఇలా భావన చేస్తూ చేయాలి. యద్భావం తద్భావం. ఇలా చేసే కొద్దీ తర్వాత మనకేం కావాలో మనకే తెలియక్కర్లో చెప్పక్కర్లేదు, అనుకోక్కర్లేదు. నేచర్ చూసుకుంటుంది, దానికి తెలిసిపోతుంది, బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. అంటే ఈ బ్రహ్మాండాన్ని ఈ పిండాండాన్ని 2 వాతావరణాన్ని కలిపి సమానం చేస్తుంది. అంటే బ్యాలెన్స్ అంటే ఈ రేషియోలో దీనికి ఎంత అవసరమో ఆ పంచభూతాలు వాటి యొక్క సమన్వయానికి హెల్ప్ అవుతుంది. సో అందుకే సంకల్పం చేస్తాం మొదట్లో. తర్వాత మన సంకల్పం చేయకపోయినా పర్వాలేదు, ఏకాగ్రతగా చేసే కొద్దీ మనకి లోపల మనం చెప్పుకోక్కర్లేదు సంకల్పం. మన శరీరానికి మన మనసుకి ఆధ్యాత్మిక పరంగా మనకి ఏది కావాలో అది ప్రకృతి చూస్తుంది. మళ్ళీ అంటే మనం డౌట్ పడాల్సి పని, నేనేం అనుకోలేదు, నేను చేసేస్తున్నాను కానీ పర్వాలేదు. ఏకాగ్రతగా చేస్తే దానికి మించిందే లేదు. ఇంకా సంకల్పం కంటే ఏకాగ్రతంగా చేయడం బెస్ట్ అన్నమాట. ఇంకా అది తర్వాత లెవెల్. వెన్నుపూసలో చక్రాస్ ఉన్నాయి కదా, మన బ్యానర్ చూపించాను కదా, ఆ బొమ్మలో చక్రాస్ పొజిషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి. సో వెన్నుపూసను కూడా గుర్తు చేసుకుంటూ శ్వాస తీసుకోవడం, శ్వాస వదులుతూ కూడా ఆ చక్రాస్ని గుర్తు చేసుకుంటూ అక్కడ బ్లాక్స్ క్లియర్ అవుతున్నాయి. ఇలా కూడా భావన చేయొచ్చు.
ఎడముక్కు ద్వారా శ్వాసను బయట పంపించాక రిలాక్స్ ఉంది అని స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా 2 చేతులు డ్రాప్ చేసుకోండి. అరిచేతుల యొక్క నిలువెచ్చ వేడి కళ్ళ కట్టుకోండి. అరిచేతులు చూసి కలగరండి. మళ్ళీ 2 చేతులు డ్రాప్ చేసుకోండి. మెడ మీద భుజాల మీద కంఠం మీద పామి ఇలా మనం 10 సార్లు రబ్ చేసుకోవచ్చు. ఒకే విడతలో 10 టైమ్స్ చేసుకోవచ్చు. బాగా రబ్ చేయడం, ఈ నర్వ్ ఎండింగ్ నర్వ్లెట్స్ అని చేతుల్లో ఉంటాయి కదా, ఇలా రబ్ చేసిన ప్రాణశక్తి ప్రొడ్యూస్ అవుతుంది. ఇలా చేతులు, భుజాలు, కంఠం అన్ని చోట్ల మనం కామెంట్ చేయవచ్చు. స్లోలీ కపాల శక్తివర్ధక ప్రాణాయామం చేద్దాం. ఆఖరి ముద్ర శ్వాస తీసుకోండి. బుగ్గలు పిచ్చి ముక్కులు మూసివేసి గడ్డాన్ని ఛాతీ కాంచి ఉండగలిగిన సేపు ఉండాలి. తర్వాత గల స్ట్రైట్ తీసుకొచ్చి మళ్ళీ ముక్కు ద్వారా శ్వాస బయటకు. దీనివల్ల మన బ్రెయిన్కి సంబంధించిన సమస్యలు ఫేస్లో కానీ ఎక్కడైనా కానీ బ్లాక్స్ ఉన్నా, అంటే లైఫ్ ఫోర్స్ ఎనర్జీ పాసింగ్ సరిగ్గా లేక బ్లాక్స్ వల్ల సమస్యలు వస్తూ ఉంటాయి. టెంపరల్ మ్యాండిబులర్ జాయింట్ అంటే మనకి దవడల దగ్గర టైట్ అయిపోవడం, లేక ముఖంలో ఎక్కడైనా సైనస్ లాగా ఫామ్ అవడం, ఏవైనా అవ్వచ్చు. ఇవన్నీ కూడా చక్కగా క్లియర్ అవుతాయి. కపాలం దానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా మంచిగా సెట్ అవుతాయి. రోజు 11 సార్లు చేస్తే ఇంకా మంచిది. డీప్ బ్రీతింగ్. తల ఎదురుగా తీసుకొచ్చాక ముక్కులు ఓపెన్ చేసేసేయాలి. బొట్టన వేడి తీసేస్తే ముక్కుల ద్వారా శ్వాస. ఇంకొక 2 సార్లు చేద్దాం. ఎవరి ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండిపోతుంది. దీనికి ఏం టైం లిమిట్ లేదు. ఇంకా మన కెపాసిటీ ఉంది. అంత కొంచెం చేయగలిగే కెపాసిటీ ఉంటే చేయండి. హై బీపీ ఎక్కువ ఉంది మీకు తెలిసిపోతుంటుంది కదా, అప్పుడు రిలీజ్ చేస్తుంది. నెంబర్ ఆఫ్ టైమ్స్ పెంచుకోండి సార్. డీప్ బ్రీతింగ్. మామూలు శ్వాస ఒకటి నడపండి. శరీరం సాధారణ స్థితికి వచ్చాక మళ్ళీ చేస్తాం. డీప్ బ్రీతింగ్. Slowly relax. రిలాక్సింగ్ చేయాలి. గమనించండి, వృధా చేసిన ఈ కపాల శక్తి వర్ధక ప్రాణాయామం తాలూకు శక్తి ప్రసారం మన ముఖంలో, కంఠంలో, కపాలంలో ఎలా మార్పు జరుగుతుంది. శక్తి ప్రసార రూపంలో ఏమైనా మార్పులు గమనించగలుగుతున్నామా? సాక్షిగా గమనించే ప్రయత్నం చేయండి. ఆ వస్తున్న శ్వాస వెళ్తున్న శ్వాసను కూడా గమనిస్తూ ఉంది.
స్లోలీ రిలాక్స్. మకారం చాంటింగ్ చేద్దాం. 2 చేతులు మకారం అంటే ఆది ముద్ర బాగుంటుంది. బొట్టె వేలు దాని మీద మిగతా 4 వేలు ముడిచి శ్వాస తీసుకోండి. నాలికని కేచరి ముద్ర వేసి మకారం చాంట్ చేయండి. లాలాజలం ఊరుకొని ఉంటుంది. ఎక్కువసేపు మన కోత కూడా ఆ మకారం శబ్దాన్ని ఉచ్చరించవచ్చు. తర్వాత సైలెంట్లో కూడా ఉండే ప్రయత్నం చేయండి. మామూలు శ్వాస ఒకటి తీసుకోండి, వదిలేయండి. మళ్ళీ సెకండ్ టైం స్టార్ట్ చేయండి. డీప్ బ్రీత్ తీసుకొని లాస్ట్ 1 more time. Slowly relaxing the arm. మకరం చాంట్ చేసేటప్పుడు గుర్తు వస్తే విశుద్ధి ఆజ్ఞ. కంఠం దగ్గర నుంచి కంఠ కోటి దగ్గర నుంచి తల వరకు గమనించుకుంటూ చేయాలి. సరిపోతుంది. కంపల్సరీ ఏం కాదు, అన్నీ గుర్తు రావాలని కూడా లేదు. కాకపోతే తెలిస్తే ఏమో మీకు అది ఉపయోగపడచ్చు కదా, అందుకని చెప్తున్నాను. స్లోలీ 2 చేతులు రాపిడి చూస్తాం. అరిచేతులు యొక్క నిల్వచ్చి వేడి కాళ్ళ పట్టుకొని అరిచేతులు చూస్తూ కళ్ళు. స్ట్రెస్ లెవెల్స్ బాగా ఎక్కువగా ఉంది, యాంగ్జైటీగా ఉంది అనుకున్న వాళ్ళు తప్పనిసరిగా, మరి ముఖ్యంగా హై బీపీ వాళ్ళు, మైగ్రేన్ తలనొప్పి వాళ్ళు, అంటే హెడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే వీళ్ళకి ఆలోచనలు ఎక్కువగా ఉండొచ్చు. సో వాళ్ళందరూ కంపల్సరీ మకారం అనేది 21 times చేస్తే అద్భుతం అన్నమాట. 21 times. సో ఇప్పుడు మనం 3 times చేసింది. దీన్ని ఇంకా పెంచుకోవచ్చు. ఒక 3 విడతలు 7 పెట్టుకోండి. ఒకసారి 7, మళ్ళీ మధ్యాహ్నం ఒకసారి 7 పెట్టుకోండి. నైట్ నిద్రపోయేటప్పుడు ఇంకో 7 పెట్టుకోండి. వచ్చేస్తుంది 21 సార్లు. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అది స్లోలీ రిలాక్స్. ఒకసారి చేతులకి ఎక్సర్సైజ్ చేసుకొని క్లాస్ ఉంటుంది. ఒకసారి మధ్యలో క్యాప్షన్స్ ఈ మధ్య 2 బాగున్నాయి, నేను గ్రూప్లో పెట్టింది, అవి ఒకసారి చదివిస్తాను. జస్ట్ స్వాధ్యాయం కాదు, మనకి చాలా రోజుల నుంచి స్వాధ్యాయం లేదు. అంటే నాకు చాలా సార్లు బాగా మెదులుతున్నాయి, అవి క్యాప్షన్స్ బాగా అనిపించింది. ఇది చూడండి ఎంత బాగుందో. ఇట్స్ నాట్ హార్డ్ టు సాక్రిఫైస్ సంథింగ్ ఫర్ సమ్వన్ స్పెషల్. అది ఒకరికి సంథింగ్ స్పెషల్ అంటే మనకి స్పెషల్ అనిపించిన వాళ్ళ కోసం త్యాగం చేయడము అదేమి పెద్ద గొప్ప విషయం కాదు అంటున్నారు. బట్ ఇట్స్ హార్డ్ టు ఫైండ్ సమ్వన్ స్పెషల్ హూ డిజర్వ్స్ యువర్ సాక్రిఫైస్. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇది మన యోగా క్లాస్ సూట్ అవుతుంది, గమనించారు మీకు ఈ క్యాప్షన్. బట్ ఇట్స్ హార్డ్, కానీ ఇది చాలా చాలా కష్టం. ఏంటంటే టు ఫైండ్ సమ్వన్ స్పెషల్, ఒకరిని స్పెషల్గా దొరకడం. ఎటువంటి వాళ్ళు? హూ డిజర్వ్స్ యువర్ సాక్రిఫైస్, అంటే నీ త్యాగాన్ని అంటే దాన్ని తీసుకునే వ్యక్తి దొరకడం అనేవాడు చాలా చాలా కష్టం అని చెప్పి. ఎంత బాగుంది కదా. నాకైతే చాలామంది దొరికారు. అంటే ఈ క్యాప్షన్లో ఇక్కడ నేను టీచర్ని అనుకుంటే నేను ఇస్తున్న యోగా కానీ నేను చెప్తున్న టీచింగ్ యోగాని సద్వినియోగం చేసుకుంటున్నారు కదా. సో మీరందరూ కూడా నాకు దొరికారంటే ఇది చాలా కష్టం అని చెప్తున్నారు. అట్లా దొరకడం అనేది
చాలా చాలా కష్టం. మన వైపు నుంచి మనం ఇష్టంగా త్యాగం చేయడం పెద్ద గొప్ప విషయం కాదు, అది ఇష్టమైన వ్యక్తులకు త్యాగం చేయడం పెద్ద గొప్ప విషయమే కాదు అని చెప్తూ ఇది చెప్పారు. బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ది కూడా భలే ఉంటుంది చూడండి. ది టేస్ట్ ఆఫ్ వాటర్ కెన్ బి ఎంజాయ్డ్ ఓన్లీ వెన్ వీఆర్ థర్స్టీ. అంతే కదా, నీటి యొక్క విలువ, దాని రుచి బాగా దప్పిక ఎక్కువగా ఉన్నప్పుడు మనకి బాగా అర్థమవుతుంది దాని టేస్ట్. అలాగే సేమ్ అట్లాగే ది కేర్ ఆఫ్ ట్రూ పర్సన్స్ విల్ బి నోన్. అంటే ఒక నిజాయితీగా ఒక వ్యక్తుల యొక్క వాళ్ళ యొక్క శ్రద్ధ అనేది ఎప్పుడు తెలిసి వస్తుందంట? ఓన్లీ వెన్ వీఆర్ రియల్లీ ఇన్ నీడ్. మీరు ఎప్పుడైతే అవసరంలో ఉంటారో అప్పుడు ఆ ఎదుటి వ్యక్తి యొక్క ఆ శ్రద్ధ అది తెలిసి వస్తుంది. దాంట్లో ఎంత అద్భుతంగా ఉంది కదా. అంటే ఇది యాజ్ ఎ స్టూడెంట్గా ఆలోచిస్తే స్టూడెంట్స్ టీచర్కి గుర్తించడము, ఇక్కడ నేర్చుకోవడం అనేది చాలా అవసరము అని మనసా వాచ కర్ణ నమ్ముతూ అంటే ఒక జర్నీ చేస్తారు టీచర్ తోటి. సో వాళ్ళు అలా టీచర్ వెనకాలే అంటి పెట్టుకొని వాళ్ళు ఉండడానికి కారణం ఏంటి? వాళ్ళకి తెలిసింది ఆ ట్రూ అంటే కేర్ ఆఫ్ ది ట్రూ పర్సన్స్. అంటే నిజాయితీగా ఒక వ్యక్తి ఒక పని చేస్తున్నప్పుడు లేదా ఒకరికి నేర్పుతున్నప్పుడు దాంట్లో ఉన్న శ్రద్ధని వీళ్ళు గుర్తిస్తారు అన్నమాట. సో అందువల్ల ఇది గుర్తించేది ఎవరంట? ఎవరైతే నిజంగా ఆ తపనతోటి ఉంటారు. అంటే ఇది నాకు కావాలి, దీనివల్ల నేను లాభం పొందాలి, ఇది నా ఉన్నతికి ఉపయోగపడుతుంది అని ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి ఆ ఎదుటి వ్యక్తి ఇచ్చే ఆ త్యాగము కానీ ఆ కేర్ కానీ అది అర్థమవుతుంది. దాంట్లోది అర్థమైంది అంటే విలువ కట్టలేంది అనేది వాళ్ళకి అర్థమైపోతుంది. సో ఎప్పుడు ఇది ఎక్కువగా నీటితో పోల్చారు. ఇదైతే బాగా అర్థమవుతుంది. అంటే దాహంగా ఉన్నప్పుడే మనకి నీటి విలువ బాగా తెలుస్తుంది. మామూలు అప్పుడు చూడండి బలవంతంగా రోజుకి 4 లీటర్లు నీళ్ళు తాగాలి అంటూ బలవంతంగా తాగినప్పుడు ఫీలింగ్ ఎలా ఉంటుంది? విపరీతమైన అంటే మనకు నీళ్లు దొరక్క దాహంగా అనిపించినప్పుడు నీళ్లు తాగితే అమృతం ఉన్నట్టు. సో ఆ డిఫరెన్స్ అన్నమాట. అంటే వెలితి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రతి వ్యక్తికి. వెలితి లేకపోతే ఏమవుతుంది? విలువ తెలియదు, వస్తువు విలువ తెలియదు, మనుషుల విలువ తెలియదు. సో ఈ రోజుల్లో జరుగుతుంది, ఈ జనరేషన్లో పిల్లలకి అది లోపించింది. పిల్లలకి వెలితి లేకుండా పెంచుతున్నారు. అది చాలా చాలా డేంజర్, ప్రమాదం. అంటే మనకి డబ్బులు ఉన్నాయి, కోట్ల రూపాయలు ఉన్నాయి, మన పిల్లలు ఎందుకు కష్టపడాలి? వాళ్ళు ఇలా మనసులో అనుకోగానే వస్తువు ప్రత్యక్షమైపోవాలి పిల్లలకి. ఇలా అనుకోని తల్లిదండ్రులే పిల్లల్ని చెడగొట్టేస్తున్నారు. అంటే వాళ్ళ స్వభావం అనేది వాళ్ళకి ఎదురు చూసే అవకాశమే ఇవ్వట్లా. ఒక వస్తువు కోసం కానీ ఒక ఫలితం కోసం కానీ కష్టపడినప్పుడు వచ్చే ఆనందం ఎలా ఉంటుంది అనేది పిల్లలకి తెలియజెప్పట్లా ఈ రోజుల్లో. అది పిల్లలకే నష్టం. తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారంటే భౌతిక అవసరాలు తీర్చేస్తే పిల్లలకి అది సుఖం మంచిగా వాళ్ళని పెంచుతున్నట్టు అని అనుకుంటున్నారు. చాలా తప్పు. భౌతిక సుఖాలు కొత్త వాళ్ళకి ఆపాలి కూడా. అవసరమైతే ఫ్యాన్ లేకుండా కూడా ఒక గంట కూర్చోబెట్టగలగాలి. అవసరమైతే ఎండలో కూడా వెళ్ళి రావడం నేర్పాలి. మాకేమి పని, మాకు కార్లు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి, మా పిల్లలకి ఫ్యాన్ లేకుండా కూర్చోబెట్టాల్సిన కరెక్ట్ ఏంటి? ఇలా అనుకుంటున్నారు ఇవాళ తల్లిదండ్రులు. ఇది మంచి పద్ధతి కాదు. ఈ వెలితి అనేది లేకపోతే విలువ తెలియదు, వస్తువు దానికి సంబంధించిన విలువ తెలియదు. మనుషులు కూడా అంతే, వాళ్ళు రేపు మనుషులు కూడా అలానే చూస్తారు. వాళ్ళకి మనుషుల విలువ కూడా తెలియదు ఇంకా. ఎందుకంటే వాళ్ళకి వెలితి లేదు కదా, అనురాగాలు ఆప్యాయత ఎలా ఉంటుంది అనేది వెలితి ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క విలువ ఏంటనేది అర్థమైంది వాళ్ళకి. సో ఇది ఈ క్యాప్షన్స్లో ఎంతెంత ఉన్నాయో మీనింగ్స్. ఈ రోజుని పంపించింది, వీలైతే రేపు మాట్లాడుకుందాం. ఓకే, బాగుంది కదా. చేతులకి ఎక్సర్సైజ్ చేద్దాం, అప్పర్ బాడీకి. మన బాడీలో ఎన్నో రకాల జాయింట్లు, ఎముకలు, పార్ట్స్ ఉన్నాయి. మనం అనుకుంటాము ఇవన్నీ వాటితో పనిచేసేస్తున్నాయి అనుకుంటాం. అది జరిగినప్పుడు బాగానే ఉంటుంది. ఒక పార్ట్ పనిచేయనప్పుడు దాని విలువ తెలిసి వస్తుంది మనకి కదా. సో అందుకనే హెడ్ టు టో వరకు ప్రతి భాగానికి ఎక్సర్సైజ్ ఇచ్చామా లేదా అనేది కూడా కొంచెం గమనించుకోవడం వెరీ ఇంపార్టెంట్.
ఫింగర్ జాయింట్స్, పిడికిల్ బిగించి రొటేషన్, రివర్స్, మోచేతులకి ఎక్సర్సైజ్. శ్వాస తీసుకుంటూ భుజాల మీదకి వస్తున్నాం, శ్వాస వదిలేసి చేతులు చాపుతున్నాం. సైడ్, మాకు తెలిసిన వాళ్ళ బాబు ఒకరు అంటే ఆ బాబు గురించి చెప్పడం జరిగింది. నాకైతే అది ఎంత నవ్వొచ్చిందంటే వింటే, అంటే వాడి పిల్లలు అట్లా ఉన్నారా అనిపించింది. వాడు స్కూల్కి వెళ్తున్నాడు రోజు, వాళ్ళ అమ్మ నాన్న ఫేమస్ డాక్టర్స్. అయితే వాడి చదవలేదు కదా, వాడికి గోల్డెన్ స్పూన్ కదా, వాడికి 4 నౌకర్లు, రోజు బాడీ గార్డ్స్ లాగా 4 స్కూల్కి తీసుకెళ్తారు, తీసుకొస్తారు. కారు, సపరేట్ కారు వాడికి, అలా ఉంటుంది అనమాట. రియల్ ఇది. అయితే ఏమంటుంది, రోజు లేట్కి వెళ్తున్నాడు. పిల్లలందరూ ఆల్రెడీ కూర్చొని లెసన్స్ తింటూ ఉంటారు కదా, టీచర్ గట్టి కోపడింది. అందంట, నువ్వు రేపు మాత్రం ఇంకా లేట్గా వస్తే నేను అలో చేయను క్లాస్కి, నువ్వు రావాల్సిన పని లేదు, వెళ్ళిపోవచ్చు, ఆ టీచర్టే, నువ్వు క్లాస్ రూమ్కి వచ్చినా నేను అలో చేయను అని చెప్పింది. అయితే అతను ఏం చేశాడు, ఆ పిల్లడు తర్వాత రోజు కూడా లేట్ అయింది. మామూలుగా అయితే ఏం చేస్తారు పిల్లలు, బిక్కుమంటా వచ్చి కనీసం టీచర్ని రిక్వెస్ట్ చేస్తారు, క్లాస్లోకి ఎంటర్ చేయండి, ఇంకా రేపు రాకుండా చూసుకుంటానని ఏదో చెప్తాము, లేదా కనీసం వేలమొహం వేసుకొని నిలబడతారు కదా. వీడు అలా చేయలేదంట. వీడు ఏం చేశాడంటే కార్లోనే కూర్చున్నాడంట. కూర్చొని వీడి వెనకాల అనుచరులు ఉన్నారు కదా, బాడీ గార్డ్స్, అంటే వీడి బ్యాగ్ ఒకరు మొయ్యాలంట, బాటిల్ ఒకరు మొయ్యాలంట, వీడేం మొయ్యడు అది. సో అయితే వాళ్ళని పంపించాడంట, మీరు వెళ్ళి కనుక్కొని రండి, టీచర్ నన్ను లోపలికి అలో చేస్తుందో లేదో కనుక్కొని వస్తే దాన్ని బట్టి నేను రావడమా లేకపోతే ఇంటికి వెళ్ళిపోవడమా నేను డిసైడ్ చేసుకోవాలని చెప్పి అంటున్నాడు. వాడి వయసు ఎంత తెలుసా, కరెక్ట్గా వాడు కోవిడ్ టైంలో పుట్టాడు, లాక్డౌన్ టైంలో పుట్టిన పిల్లవాడు. అంటే తిప్పి కొడితే 5 ఏళ్ళు కూడా లేవు వాడు. 5 ఏళ్ల పిల్లాడు. వాడి ఆలోచన విధానము అంటే ఎలా ఉందో చూడండి. అంటే వాడు కొంచెం కూడా వాడి వైపు నుంచి తన ప్రయత్నం ఏమైనా చేద్దామనేది లేదు. ప్రతిదీ కూడా ఇన్స్టెంట్గా అలా వచ్చేయాలి, చిట్కేస్తే రావాలి అన్నట్టు. 5 ఏళ్ల పిల్లడికి అలాంటి మనస్తత్వం వస్తే రేపు ఈ జనరేషన్ పెద్ద అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి, ఎంత దారుణంగా ఉంటుంది కదా. సో ఇవి ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ పిల్లల జనరేషన్ అట్లా ఉంది. సో జాగ్రత్త పడాలి మన పిల్లలు విషయంలో. గారాబం చేస్తున్నా లేదా డబ్బులు ఉన్నాయని వాళ్ళకి వెలితి లేకుండా చేస్తున్నా గట్టిగా ఖండించాల్సిందే. అంటే ఒక అమ్మమ్మ పొజిషన్లో ఉన్నవాళ్ళు, నాయనమ్మ అవ్వచ్చు, తండ్రి పొజిషన్స్లో వాళ్ళు, లేదా పెద్దమ్మ, ఎవరో ఒకరు పిన్ని, అట్లాంటి పొజిషన్స్లో ఉంటాను కదా. మనకు తెలిస్తే కనుక పిల్లలకి చిన్నప్పుడే అంటే కొంచెం వాళ్ళకి మనకి పరిచయాన్ని బట్టి వాళ్ళకి అడ్వైస్ చేస్తేనే బెటర్. చిన్నప్పుడే అంతే కదా, మొక్క వంగుంది మానయ్యాకు వంగదు. సో పిల్లల్ని లైన్లో పెట్టాలి అంటే చిన్న వయసులోనే డిసిప్లిన్ అనేది చాలా అవసరం. అక్కడ డబ్బు ప్రసక్తి రాకూడదు. సో ఇది వెరీ ఇంపార్టెంట్. ఓకే, 2 చేతులు పిల్లలు. నుదురు, కుడి కణుపు, ఎడమ కణుపు. 2 చేతులు నడినెత్తి పెట్టి C2 చేద్దాం. ఎవరు చెప్తారు C2 అంటే ఏంటో? నేను షార్ట్ ఫామ్ అన్నాను కదా, C2. స్లోలీ రిలాక్స్. 2 చేతులు మణికట్టు దగ్గర స్ట్రెచ్. స్లోలీ రిలాక్స్. ప్రేయర్ చేద్దాం. C2 అంటే ఎవరు ఆన్సర్ చేయలేదేంటి, అర్థం కాలేదా?
ఇక్కడ నడిమేతి మీద పెట్టి నేను ఇట్లా అన్నాను కదా, ఇలా క్రేనియల్ నర్వ్ మేడం. క్రేనియల్ కాదు, సర్వైకల్ సర్వైక్ నర్వ్ C2. అదేంటంటే మనకి ఎక్సర్సైజ్ చేయడానికి ఇంతే, ఇట్లా నడినేతి మీద పెట్టి ఇట్లా అంటేనే అది అక్కడ మూమెంట్ కొంచెం దానికి ఎక్సర్సైజ్ చూపిస్తూ ఉంటుంది. అది ముచ్చని గుంట లోపల ఉంటుంది, ముచ్చని గుంట దగ్గరగా, అంటే కపాలము ముచ్చని గుంట రెండు ఆ ప్లేస్ ఉంటుంది కదా కనెక్టింగ్ దగ్గర. సో అందుకనే నేను షార్ట్ ఫామ్ C2 అన్నా. ప్రతిసారి సర్వైకల్ నర్వ్ 2 అలా చెప్పలేను కదా. ఇప్పుడు L4 L5 అంటే అర్థమైపోతుంది అందరికి. లుంబార్ రీజియన్లో ఉన్నది అక్కడ L4 L5 అని అర్థమవుతుంది. అంటే నడుము దగ్గరికి నాభి స్థానం వెనకాల అక్కడ ఉండేది L4 L5. ప్రేయర్ చేద్దాం. స్వాస్తి బ్రీతింగ్. ఓం అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోమ అమృతోమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని. ధన్యవాదాలు. ఓ పేరు చదవలేదు కదా.